అందుకే మహానుభావుడు 12 స్కంధములను ఆంధ్రీకరించినటువంటి పోతన గారు పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండుగాధ పలుకగనేలా అంటారు. నేనా భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నవాణ్ణి, నాలో ఉండి రామచంద్రమూర్తి భాగవతాన్ని ఆంధ్రీకరింపచేస్తున్నారని పరమ వినయంతో నమస్కరించారు తప్ప నేనే ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నానని వారు ఎక్కడా అతిశయాన్ని ప్రకటించలేదు. అన్నిటికన్నా ముందు ఉండవలసిన గుణమేది అంటే వినయము. విద్యా దదాతి వినయం, వాడు విద్యావంతుడు అని ఎప్పుడు చెప్తారు? ఆ వినయము కలిగి ఉంటే. ఆ వినయము లేదనుకోండి, అప్పుడు అది ఎంత విద్యావంతుడు కానివ్వండి, ఆయన విద్యావంతుడు అని పిలవబడతాడేమో కానీ దాని వలన వచ్చేటటువంటి ఉపయోగమేమీ ఉండదు. భర్తృహరి ఒక మాట అంటాడు, విద్యచే భూషితుండయి వెలయుచున్న తొడరి. అటువంటి వాడు ఒకడున్నాడు, వాడు చాలా బాగా చదువుకున్నవాడే అనుకోండి, చాలా బాగా చదువుకున్నవాడే అయినా సంస్కారం అనేటటువంటిది లేదు. ఆ చదువు అంతా ఎందుకు పనికొస్తుంది అంటే ఆ చదువుని అడ్డుపెట్టి లోభత్వంతో ఓ రూపాయి సంపాదించుకోవడానికి, ఆ చదువును అడ్డుపెట్టి నేను ఇంత వాణ్ణి అని విర్రవేయడానికి, ఆ చదువును అడ్డుపెట్టి 10 మందిలో తప్పులించి వాళ్ళని బాధ పెట్టడానికి పనికొస్తుంది. అప్పుడు అటువంటి వాడిలో ఉన్న చదువు ఎటువంటిదన్నాడంటే భర్తృహరి, బ్రహ్మాండమైనటువంటి నాగుపా ఉంటుంది, దాని తల మీద మణి ఉంటుంది. దాని తల మీద మణి ఉన్నంత మాత్రం చేత ఎవరైనా నాగుపాము యొక్క తల దగ్గరికి వెడతారా? దాని తలని పట్టుకుంటారా? విద్య ఉండి వినయము లేకపోతే అటువంటి విద్వాంసుని వలన లోకమునకు ఉపయోగం ఉండదు. అన్నిటికన్నా ముందు ఉండవలసినది ఏది అంటే వినయం. ఆ వినయం మనకి పుట్టుకతో రాదు. పుట్టుకతో ఏదొస్తుంది అంటే అహంకారం వస్తుంది. నేనింత పొడుగ్గా ఉంటాను, ఒక అహంకారం. నాకు 4 పద్యాలు వచ్చు, ఒక అహంకారం. నేను 2 గంటలు మాట్లాడతాను, ఒక అహంకారం. నేను ఈ అధికారంలో ఉన్నాను, ఒక అహంకారం. నాకింత డబ్బు ఉంది, ఒక అహంకారం. నేను అందంగా ఉంటాను, ఒక అహంకారం. కానీ ఈ అహంకారములన్నిటికీ కారణమైనటువంటి విభూతిని ఎందు ఏదున్నదో అది ఇచ్చినవాడు మాత్రం ఒకడున్నాడు. వినయం దాటి ప్రవర్తిస్తే, ఇదంతా నాదే అని అతిశయానికి పోతే, అది తీసేయడానికి వాడికి ఒక్క క్షణం సమయం చాలు. ఇదే శంకర భగవత్పాదులు భజగోవింద స్తోత్రంలో హెచ్చరిక చేస్తారు. మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా అంటారు. కాలము బహు బలవత్తరమైనటువంటి స్వరూపము, దానిని ఎవ్వరూ ఆపలేరు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జఠరంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయమాస్య పంచకము పరిషదాత్మయమైన నీ రూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు ఆజ్యముగుచు అంటారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి. పరమేశ్వరుడు అడుగు తీసి అడుగు వేస్తే అది ఆయన యొక్క నడక, అది కాలం. కాలోహి బలవాంకత్తా సతతం సుఖదుఃఖయోహో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాసుడు దేవీ భాగవతంలో. ఆ బలమైనటువంటి కాలస్వరూపము వెళ్ళిపోతుంటే మనలో ఉన్నటువంటి ఓపిక అంతా ఉడిగిపోతూ ఉంటుంది. శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తారు. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా త్వం రక్ష రక్షాధున అంటారు. సూర్యోదయ సూర్యాస్తమయాలలో పరమేశ్వరుడు మనందరి యొక్క ఆయుర్దాయాన్ని నిర్దాక్షిణ్యంగా గ్రసించేస్తున్నాడు. నిత్యమా జీవితము నీటిపై బుగ్గ. ఎవడు ఆ లోపల చిలక ఉండగా, లోపల ఊపిరి ఉండగా, ఇవన్నీ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వినయమని, పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సంపత్తి అని ఎవరు సద్వినియోగం చేసుకుంటాడో, ఎవడు పరమ వినయంతో ప్రవర్తిస్తాడో అటువంటి వాడు విద్య చేత నిజమైనటువంటి వినయాన్ని పొందినవాడు. అందుకే విద్యా దదాతి వినయం. విద్య వలన మొట్టమొదట ఏది రావాలి అంటే వినయము రావాలి.
అందుకే శంకర భగవత్పాదులంతటి వారు షట్పదీ స్తోత్రం చేస్తూ ఒక మాట చెప్తారు. మొట్టమొదట ఈశ్వరుణ్ణి అడగవలసినది ఏది అంటే, అయ్యా అవినయమపనయ విష్ణోహో అన్నారు. నాకు పుట్టుకతో ఎవరూ ఏ శిక్షణ ఇవ్వక్కర్లేదు, దానికోసం నేను ఏ కళాశాలలో చదువుకోక్కర్లేదు, ఏ విశ్వవిద్యాలయానికి వెళ్ళక్కర్లేదు, ఏ ప్రయత్నం లేకుండా, ఏమీ చదువుకోవలసిన అవసరం లేకుండా తనంత తాను అలవడేదేది అంటే అహంకారం. అహంకారం అలవడినప్పుడు బానే ఉంటుంది, ఫలితం ఇచ్చినప్పుడు మహాభయంకరంగా ఉంటుంది. తులసీదాస్ గారు రోజు కాశీపట్టణంలో కూర్చుని రామాయణం చెప్తుండేవారు. అటుగా వెళ్ళిపోతున్నటువంటి ఒక ధనవంతుడు, వీడికి బుద్ధి లేదు, కూర్చుని రామాయణం చెప్తూ ఉంటాడు. ఎందరో జనులు వచ్చి ఇలా కూర్చుని సమయాన్ని పాడు చేసుకుని వింటూ ఉంటారు అని ఈసడించి వెళ్ళిపోతుండేవాడు. రామాయణం అయిపోయిన తరువాత అదే ధనవంతుడి ఇంటికి తులసీదాస్ గారి వెళ్లి తలుపు తట్టి, నాయనా ఒక్క శ్లోకం చెప్తాను రామాయణం వినవయ్యా అనేవారు. బుద్ధుందా లేదా నీకు, నన్ను కూడా పాడు చేయడానికి వచ్చావా, రేపు రా అని పంపిస్తుండేవాడు. అయినా తులసీదాస్ గారు రోజు వెళ్ళేవారు. కొన్నాళ్లు పోయాక, వారం పోయాకరా, 15 రోజులు పోయాకరా, నెల రోజులు పోయాకరా అని ఎంత చెప్పినా సిగ్గు లేకుండా ఇలాగే వస్తాడని తులసీదాస్ గారిని పంపించేశాడు. ఒక సంవత్సరం వెళ్ళినప్పుడు వచ్చే సంవత్సరం రమ్మన్నాడు. గుర్తు పెట్టుకుని తులసీదాస్ గారు వెళ్ళారు. మహానుభావుడు, ఆయనకి తెలియదు, ఆ పై సంవత్సరం వెళ్ళేటప్పటికీ ఆ ఇంటి యజమాని శరీరాన్ని విడిచిపెట్టేసి ఆ జీవుడు ఆ ఇంటి ఎదురుగా ఉన్నటువంటి పశువుల పాకలో ఎద్దయి ఉన్నాడు. పైన పెద్ద పుండు, కాకి పొడుస్తోంది, తోక అందదు, ఇలా విసురుకుందా పుండు నిప్పెడుతుంది, కాకి వచ్చి పొడుస్తూ ఉంటుంది. ఒత్తిగిలించి రైతు కాడి పెడతాడు. ఒకనాడు మనుష్య శరీరం ఇస్తే ఇలా గుండెల మీద చెయ్యేసుకుని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఆకాశంలో మెరుపు తీగ ఎంతసేపు ఉంటుందో అంతసేపు ఉండేటటువంటి ఒక విభూతిని చూసుకుని అక్కర్లేని అహంకారానికి పోయాడు. ఇవాళ రామాయణం చెప్పడానికి తులసీదాస్ గారు వచ్చారు. ఒక్క శ్లోకం ఆనాడు నేర్చుకుని ఉంటే, ఒక్కసారి రామనామం చెప్పి ఉంటే, ఒక్కసారి రామ కథ విని ఉంటే ఆయన జీవితం ఇంకొకలా ఉండేది. అహంకారం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో, అహంకారం అనేటటువంటి దాని వలన వ్యక్తి ఎంత నాశనమైపోతాడో మనకి చూపించి, అహంకార పరిత్యాగం చేసి ప్రయత్నపూర్వకంగా వినయం రావాలి. ఎందుచేత అంటే ఇందాక మనవి చేశా కదూ, ఏ అవసరం లేకుండా, ఏ శిక్షణ లేకుండా, ఏ అభ్యాసం లేకుండా మనకి వచ్చేదేది అంటే అహంకారం. అటువంటి అహంకారాన్ని పోగొట్టుకోవాలి అంటే నిరంతరం భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉండాలి. మూలాల వైపుకి ఎప్పుడూ వెడుతూ ఉండాలి. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణవచనాద్యహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ అని సపర్యాపర్యాయస్తవ భవతు ఎన్మే విలసితం అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో. ఒక మనిషి ఆ మూలం దగ్గరికి వెళ్ళాడా, ఆ వెళ్ళినటువంటి కారణం చేత ఆయన ఏది చేసినా సరే అది భగవత్ పూజనమే అవుతుంది. అదే వివేకానందుడు ప్రతిపాదిస్తాడు. పూజామందిరంలో ఎంతసేపు కూర్చుంటావు, బ్రతికున్నన్నాళ్ళు పూజామందిరంలో కూర్చోగలవా? కాదు. నేనొక మాట మాట్లాడుతుంటే, ఈశ్వర స్వరపేటిక పెట్టిన వాడివి నువ్వు, ఆలోచన ఇచ్చిన వాడివి నువ్వు, ఊపిరి తీయించిన వాడివి నువ్వు, ఆ ఊపిరిని పైకి కదిపిన వాడివి నువ్వు, అది నోటిలోకి వచ్చిన తరువాత నా ఆలోచనకు అనుగుణంగా నా నోటిలోని నాలుక కదిలి ఆ వచ్చినటువంటి వాయువుని నొక్కినప్పుడు సొట్టలుబడినటువంటి వాయువు అక్షరములై, పదములై, వాక్యములై నాలో ఉన్న భావాన్ని పట్టుకొని పైకొచ్చి ఆకాశమునందు గుణకమై మీ అందరి చెవులలోకి ప్రవేశించి నాలో ఉన్న భావము మీలో ఉన్న భావముగా మార్చగలిగినటువంటి పరమాత్మ ఎవడున్నాడో వాడు నా యందు స్వరపేటిక నుంచి భావముంచి వాయువుంచి నన్ను అనుగ్రహిస్తున్నాడు. వాడు ఆ స్వరపేటికని పని చేయకుండా చేసేస్తే, ఆ ఊపిరి లోపలికెళ్లకుండా వాడు చేసేస్తే నీ చెయ్యగలనా ప్రవచనం? ఈశ్వర ఇది నీ అనుగ్రహం అని మాట్లాడే ముందు ఆ మాటకి మూలాన్ని ఎవడు తలుచుకుంటున్నాడో, నడిచేటప్పుడు నడవడానికి కావలసినటువంటి శక్తిని ఇచ్చిన పరమాత్మని ఎవడు తలుచుకుంటున్నాడో అటువంటి వాడు ఇక వేరు పూజ చెయ్యవలసిన అవసరం లేదు. అటువంటి పరమ భక్తి కలిగి నిరంతరము అంతటా భగవంతుణ్ణే దర్శనం చేస్తూ
తనలో కలిగినటువంటి ప్రతి విభూతి ఈశ్వరుని యొక్క అనుగ్రహము అనేటటువంటి భావన చేత మనసు ఆర్ద్రమైన నాడు ఏది చేస్తున్నా భగవంతుడు జ్ఞాపకానికి వస్తాడు.